షర్మిలమ్మ రావడమే కాదు, షర్మిలమ్మ కాదండి, వీళ్ళు ఏమంటారు, వీళ్ళ ధీమా ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్న వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో కేవలం అది మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరు అయితే ఈ ప్రభుత్వం నుంచి కావచ్చు, ఈ పార్టీ నుంచి కావచ్చు ఎవరు కూడా వెళ్ళరు అనే విధంగా చెప్తూ ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు అదే ఆ ఉత్తర ప్రగల్భాలే. ఇప్పుడు నేను చెప్పేది అంశాలు చాలా ఉన్నాయి. అంటే షర్మిల రావటం ఒకటి రీజన్ అయితే, ఒక వ్యక్తి వల్ల ఏదో జరిగిపోతుంది, మిరాకిల్ జరుగుతుంటే ఏం జరగవు. అంశాలు మాత్రమే, ఆ వ్యక్తి మాట్లాడే అంశాలు మాత్రమే ప్రజల్ని, ఓటర్ని ప్రభావితం చేస్తాయండి. ఇప్పుడు వాళ్ళు చేసే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి, నేను చెప్తున్నాను కదా, ఈ బుందేల్గఢ్ ప్యాకేజ్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇవి ప్రధానమైన అంశాలతో కూడుబడి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆ మాట మాట్లాడినప్పుడు అధికార పార్టీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమో సమాధానం చెప్తారు. అవి ప్రజల్లో చొచ్చుకుపోయే అంశాలు అంతే తప్ప 175 రోజులు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈ బెక్కర్ మాట్లాడిన ఎందుకండి? మరి ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించింది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో చిత్తుగా ఓడించేశారు. అంటే అంశాలే ఇక్కడ, వ్యక్తి కాదు. వ్యక్తి మాట్లాడే అంశాల మీద ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది తప్ప వీళ్ళు మాట్లాడే ఓ వ్యక్తిని చూపించి ఓటేయమంటే అంత సీన్ లేదు, అంత అవసరం ఉండదు. ఎన్టీ రామారావు గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, రాజశేఖర గారికైనా, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే షర్మిలా గారైనా సరే, వీళ్ళు రాజశేఖర లెగసీని తీసుకుంటున్నారంటే ఆయన చేసిన అంశాలను లెగసీగా తీసుకుంటున్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డిని కాదు. రాజశేఖర రెడ్డి ఎంత గొప్పోడంటే ఆయన 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పదవి కోసం అన్ని రోజులు వెయిట్ చేసే అవసరం లేదు. ఇక్కడ ఆయన 30 ఏళ్ళు ప్రజలు కన్విన్స్ చేశాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ప్రజలు దేని కన్విన్స్ అవుతారు, ఏ అంశం మీద కన్విన్స్ అవుతారు, మాట చెబుతున్న వ్యక్తి ఎవరు, చెబుతున్న మాటలో క్రెడిబిలిటీ ఏంటి, అవుతుందా కాదా, వస్తుందా రాదా, జరుగుతుందా జరగదా, నిజమా అబద్ధమా, వీటిని జస్టిఫికేషన్ చేసుకుంటే అంత జ్ఞానులు, విజ్ఞానులు ప్రజలు. అంతే తప్ప ఫోటో చూపించి ఓటేసే కాలాలు స్వాతంత్రం గాంధీ గారు కాలం నుంచి కూడా లేవు. నేను అదే అంటున్నాను. మీరు అన్నట్లు ఒకటి విద్యాసాగర్ గారు, అంశాల మీద వెళితేనే ఎవరైనా ఒకే మద్దతు ఇస్తారు, బిలీవ్ చేస్తారు. నేనేమంటానంటే ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు గతంలో చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఆయన ప్రత్యేక హోదా అనుకున్నారు, ప్రజలు ఓట్లేశారు, ఎవరు తీసుకురాలేకపోయారు. కాబట్టి నేను ఇంతకుముందు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ వెతుకున్న పని. మేము ఇచ్చాం కాబట్టి మేము ఆ ప్రత్యేక హోదా మేము ఇస్తాము, రాష్ట్రానికి రావాల్సిన హామీలు ఏదైతే అన్ని కూడా అమలు చేస్తాము, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇది ప్రధాన అంశం. అది దీని వైపు రావచ్చు కదా ప్రజలు, ఈ అంశాన్ని మీరు రావచ్చు కదా కాంగ్రెస్ వైపు. ఇది ప్రధాన అంశం. ఇది కాంగ్రెస్ కు ప్రధాన అంశము. పోలవరం గాని, ప్రత్యేక హోదా గాని, బుందేల్ఖండ్ గాని, రైల్వే జోన్ గాని, ఇలాంటి కొన్ని అంశాలు, మెట్రోస్ కానీ, లేకపోతే నేషనల్ హైవేస్ కానీ, ఇవి ప్రధానమైన అంశాలు. మనం నిజం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ ప్రధానమైన అంశాలని మేము ఆ రోజు బీజేపీతో విభేదించి బయటకు వచ్చింది ఈ అంశాలైనప్పుడు ప్రజలు మమ్మల్ని అడగరు. మేము ఈరోజు అదే చెప్తాం, మేము విభేదించి బయటకు ఎందుకు వచ్చామంటే ఇదే అంశాల మీద అని. నాకు 25కి 25 ఎంపీలు ఇస్తే నేను తీసుకొస్తానని చెప్పింది, ప్రామిస్ చేసింది, ప్రజలు నమ్మింది జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు సెన్సిటివ్ పార్టీలకు పోయేది జగన్మోహన్ రెడ్డి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇక్కడ రెండు పార్టీలు చాలా సెన్సిబుల్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి బీజేపీ, రెండవది వైసీపీ పార్టీ. వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది వాటన్నిటికి ప్రశ్నలకి. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా ఇదే తిరుపతిలో మోడీ గారు చెప్పారు, దేవుడు పాదాల సాక్షిగా అన్నారు. ఇప్పుడు మళ్ళీ అది రివైల్ అవుతుంది. ఆ రికార్డు, ఓల్డ్ రికార్డ్ అంతా రివైల్ అవుతుంది. బుందేల్ఖండ్ రివైల్ అవుతుంది, ప్రత్యేక లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ రివైల్ అవుతుంది. తెరమరుగు అనుకున్నటువంటి అంశాలన్నీ కూడా షర్మిల వస్తే తెర మీదకి వస్తాయి. ఆ తెర మీదకి వచ్చే అంశాల మీద సమాధానం చెప్పాల్సింది బీజేపీ పార్టీ. రెండవది అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ. బీజేపీ ఏం స్టాండ్ తీసుకుంటది, ఏమని, మేము ఇస్తామంటారా లేకపోతే ఏమంటారా, సైలెంట్ గా ఉంటారా అన్నది ఆ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు తీసుకుంటే స్టాండ్ మీద ఉంటది. అందరికంటే ఎక్కువ ఏ ప్రత్యేక హోదా మీద అయితే ఏ ప్రత్యేక హోదా మీద అయితే నేను తీసుకొస్తాను,
ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అయ్యారు, అవును, నేను తీసుకొస్తా నాకు 25కి 25 అని చెప్పేసి ఏ ప్రామిస్ మీద అయితే అధికారం అనుభవిస్తున్నారు ఈ రోజు, ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది కొన్ని అంశాల మీద. అవును, ఆ అంశాల మీదే ఓటర్ ప్యాటర్న్ అదే ఉంటది తప్ప వ్యతిరేక ఓటు, ఆ ఓటు, ఈ ఓటు ఇవన్నీ కాదండి. అంశాలు, రాష్ట్రానికి కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. తులసిరెడ్డి ఒక నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు. రాజేష్ గారు, 2019లో కూడా మేము అధికారానికి వస్తే 2014లో కూడా 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే పాట పాడింది. మేము అధికారానికి వస్తే ఈ ప్రత్యేక హోదా తీసుకొస్తాము, పోలవరం పూర్తి చేస్తాము, లేదా ఇంకేదేదో చేస్తాం. ఆ రోజు ప్రజలు నమ్మలేదు. ఆ రోజు కూడా తులసిరెడ్డి గారు చెప్పిన ప్రజలు నమ్మలేదు. ఈ రోజు షర్మిలమ్మ గారు వచ్చి ఇవన్నీ చేస్తానన్న ప్రజలు నమ్మరు. ఎందుకంటే పార్టీ క్రెడిబిలిటీ చాలా దీనస్థితిలో ఉంది కదా, పార్టీ మీద విశ్వసనీయత లేదు. ఒక్క మాట ఇప్పుడు షర్మిలా గారు చెబితే నమ్ముతారా నమ్మరా అన్నది నేను మాట్లాడటం లేదు ఇక్కడ. ఆరో తులసిరెడ్డి గారు చెప్తే నమ్ముతారు నమ్మరు దాని జోలికి పోవట్లేదు. అవన్నీ అంశాలుగా పరిణింపబడతాయి. ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు. రేపు ఎలక్షన్ వచ్చే వరకు ఈ అంశాలన్నీ కూడా రేపు తెరపైకి వస్తాయి. ఆంజనేయ రెడ్డి గారు ఒకే ఒక మాట కంప్లీట్ చేస్తాను సార్, ప్లీజ్ ఒకే ఒక. ఎందుకంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని ఇద్దరు క్యారీ చేస్తారండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ చేయాలా, రెండోది ఖచ్చితంగా షర్మిలా గారు కూడా లెగసీని క్యారీ చేస్తారు, ఆమె క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. నెంబర్ 2 ఇది, అది నెంబర్ 1. నెంబర్ 2, నన్ను రోడ్డు